దక్షిణ భారత నయగారాగా ప్రసిద్ధి చెందిన కుంటాల వాటర్ ఫాల్స్ లో సేఫ్టీ చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రకృతి అందాలతో నెలవైన కుంటాల వాటర్ ఫాల్స్ అభివృద్ధి 10 ఏళ్లుగా నిలిచిపోయింది. మరోవైపు పర్యాటకుల నుంచి ఛార్జీల దోపిడీని అరికట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో సహజ సిద్ధమైన వాటర్ ఫాల్స్ తో వానాకాలంలో జలకళ ఏర్పడుతోంది. వాటర్ ఫాల్స్ అందాలను తిలకించేందుకు పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. 44 నేషనల్ హైవేలో నేరడిగుండ మండలంలో కుంటాల జలపాతం ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గర ఎలాంటి సదుపాయాలు, రక్షణ చర్యలు లేవు. దీంతో ఇక్కడికి వస్తున్న పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ జలపాతానికి ఏటా వానాకాలంలో వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు. జలపాతం దగ్గర సెల్ఫీలు తీసుకునేందుకు సరదా పడతారు పర్యాటకులు. జలపాతం దగ్గర వానాకాలంలో సందడి వాతావరణం ఉంటుంది. జలపాతం అందాలను దగ్గర నుంచి చూడాలంటే 408 మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా ఫారెస్ట్, టూరిజం శాఖ ఆఫీసర్లు నియంత్రించారు. జలపాతం దగ్గర వెలిసిన తమ దేవతలను పూజించడానికి అడ్డంకులు కల్పించరాదని ఆదివాసీలు కోరారు. ఆదివాసీల అభ్యంతరాలతో అధికారులు వెనక్కి తగ్గారు. వానాకాలంలో జలపాతం దగ్గర వరద నీరు శివాలయాన్ని పూర్తిగా కప్పేస్తుంది. కుంటాల వాటర్ ఫాల్స్ కు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారన్నారు సందర్శకులు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవన్నారు. సహజ సిద్ధమైన ఇలాంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు పర్యాటకులు. 30 రూపీస్ తీసుకున్న తర్వాత ఒక టాయిలెట్ లేదు, ఏం లేదు. అసలు నడకల వస్తున్నాం. 50 ఏజ్ వాళ్ళు అసలు కిందికి రావడానికి వీలే లేదు. దీనికి ఒక థ్రెడ్ బ్రిడ్జ్ కానీ రోప్ వే కానీ అరేంజ్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఇంకా డెవలప్ అవుతుంది. అసలు వృద్ధులు అండ్ ఎబో 40 వాళ్ళు దిగడానికి అసలు వీలే లేదు. नेचुरल ब्यूटी बहुत है, माउंटेन्स हैं, क्लिफ्स है, वाटरफॉल है. ओवरऑल एक्सपीरियंस बहुत अच्छा है. एक बार सबको आना चाहिए देखने के लिए. भी देर पहले ऊपर है बट रास्ते में नहीं है कहीं भी, तो वो चीज़ थोड़ी सी. టూరిస్టు స్పాట్ కుంటాల జలపాతం దగ్గర రక్షణ, అభివృద్ధి చర్యలు కరువయ్యాయి. జలపాతంలోని సుడిగుండాల దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ వరద ఉధృతి ఉన్న సమయంలో పర్యాటకులు నీటిలో కొట్టుకుపోతున్నారు. పైనుంచి దూకే నీటి పరవళ్లను చూసేందుకు దగ్గరగా వెళ్లి నునుపైన బండరాళ్లపై నుంచి జారిపడి చనిపోతున్నారు. ప్రతి ఏటా చనిపోతున్న పర్యాటకుల భద్రతకు సేఫ్టీ చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలున్నాయి. జలపాతం దగ్గర ప్రమాదాల నివారణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ అవి ఆచరణకు నోచుకోలేదు. గత 10 ఏళ్లుగా అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. జలపాతం అభివృద్ధికి 10 కోట్లు ఖర్చు చేస్తామని గతంలో పాలకులు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఐటీడీఏ ద్వారా 3,18,00,000 పనుల కోసం ప్రతిపాదనలు కూడా పంపారు. త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని టూరిజం శాఖ ప్రకటించింది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏంటి అంటే ఇంత లోతులో ఉన్న వాటర్ ఫాల్స్కి యూజువల్గా ఏంటంటే రోప్వే లాంటి ఫెసిలిటీస్ ఉంటే ఇంకెక్కువ మనం డెవలప్ చేయొచ్చు ఈ ఒక ప్లేస్ని. సో ఇంకా చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ ఆ రోప్వే ఫెసిలిటీస్ లేక చాలామంది ముసలి వాళ్ళు కానీ, ఏజ్డ్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ పైన అయిపోతారు. సో ఆ ఫెసిలిటీస్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఒపీనియన్. యాక్చువల్గా వాటర్ వర్షాలు లేపడం వల్ల రాలేదు. కాకపోతే కొంచెం రోడ్లు కిందకి దాకా వేసి ఉంటే బాగుండేది. ఫెసిలిటీస్ అవి ఈ 400 మెట్లు దిగి ఎక్కడం అనేది చాలా కష్టంగా ఉంది. సో అందుకనే ఈ గవర్నమెంట్ కనుక ప్రపోజల్ తీసుకొచ్చి ఈ రోడ్డు కనుక ఇక్కడ కింద దాకా వేయించి కొంచెం డెవలప్ చేస్తే ఈ వర్షాకాలంలో గవర్నమెంట్కి చాలా ఆదాయం వస్తుంది. సో ఆదాయం పెంచుకోవడానికి ట్రై చేయాలి గవర్నమెంట్. టూరిస్టుల దగ్గర ఒక్కొక్కరికి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ వద్ద సదుపాయాలు లేవన్నారు. పర్యాటకుల భద్రతకు గైడ్ లైన్స్ తో పాటు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు పర్యాటకులు. పిల్లలతో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంత ఫెసిలిటీస్ మాత్రం లేవు. 30 రూపాయలు అనడం కూడా చాలా ఎక్కువనే పర్ హెడ్కి. ఇంకోటి అంతా ఇంత చాలా ఇంకా వాటర్స్ వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకొంచెం అన్ని పెడితే ఏదైనా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. నేచర్ మాత్రం అసలు ఎక్సలెంట్, చాలా బాగుంది. వాటర్ వస్తే ఇంకా చాలా సీనరీ సూపర్ ఉంటుంది. ప్రకృతి అందానికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్న కుంటాల వాటర్ ఫాల్స్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పర్యాటకులు.